మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి కానీ బట్ ప్రొఫెషనల్ గా చేసేకి డావిన్సీ మాత్రమే ఉంది. బికాస్ దాని ప్రైసింగ్ గానీ, దాని ఫ్యూచర్స్ గానీ, దాని స్టెబిలిటీ గానీ టాప్ నాచ్ లో ఉంటది. అందుకే మెజారిటీ ఆఫ్ పీపుల్ డావిన్సీనే యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారనుకో ఈ వీడియో అయితే మీకోసమే. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. డావిన్సీ కలర్ గ్రేడింగ్ పేజ్ అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకి. ఫస్ట్ దానిలో మనం చూస్తే గ్యాలరీ అనేది ఏంటంటే మనం గ్రాప్ చేసిన స్టిల్స్ కానీ కలర్ గ్రేడింగ్ ఏమైనా గ్రాప్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ లాగా ఇది వచ్చి యాడ్ అవుతుంది. లట్స్ దీనిలో మనకి చాలా లట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం కలర్ గ్రేడింగ్ కి యూజ్ అయ్యే లట్స్ ఈ నుంచి యాడ్ చేసుకోవచ్చు మన ఇమేజ్ కి తగినట్టు. నెక్స్ట్ మీడియా పూల్ ఈ నుంచి మనకి ఫుటేజ్ అనేది యాడ్ చేసుకునే కానీ ఈ నుంచి యూజ్ అవుతుంది మీడియా పూల్. అండ్ క్లిప్స్ ఏంటంటే మనకి ఓవరాల్ టైమ్ లైన్ ఎన్ని క్లిప్స్ ఉన్నాయో ఇక్కడ ఈ లైన్ లో అనేది వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్విక్ ఎక్స్పోర్ట్. ఈ క్విక్ ఎక్స్పోర్ట్ ఏంటంటే ఒకవేళ ప్రాజెక్ట్ అయిపోయింది మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ డెలివరీ పేజ్ లో వరకు పోకుండా జస్ట్ ఇక్కడ కలర్ పేజ్ లోనే మనకి క్విక్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చినాడు. దీన్ని సెలెక్ట్ చేస్తే మనకి డిఫాల్ట్ గా కొన్ని ఆప్షన్స్ ఇచ్చింటాడు. ఈ నుంచి మనం సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టేసి నుంచి నెక్స్ట్ టైం లైన్ మనం ఎడిట్ చేసిన టైం లైన్ ని ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఈ లైన్ లోనే మనకి టైం లైన్ కూడా వస్తుంది. నెక్స్ట్ నోట్స్ ఏంటంటే మనం లేయర్స్ ఎట్లా యూజ్ చేసాము ఎడిట్ లో, అలానే ఇక్కడ కలర్ లో మనకి నోట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్. ఈ ఆప్షన్ లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ తగినట్టు కలర్ కి తగినట్టు మనము ఈ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని కావాలంటే నోట్ పైన డ్రాగ్ చేస్తే మనకి ఆప్షన్ కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వస్తుంది. మనం ఇక్కడ నుంచి వాల్యూస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్ బాక్స్ ఏంటంటే మనం ఓవరాల్ ఇమేజ్ లో మనకి ఫుటేజెస్ అంతా ఒకేసారి ప్రివ్యూ చేసి చూసుకోవడానికి ఈ లైట్ బాక్స్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. స్కోప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక ఇమేజ్ ని మనం రీడ్ చేయాలంటే ఎట్లంటే ఒక ఇమేజ్ లో మనకి కలర్ ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది ఈ స్కోప్స్ నుంచి మనం చూసి తెలుసుకుంటాం. ఇందులో చాలా రకాలు ఉంటాయి. వేవ్ ఫార్మ్స్ అని, పెరేడ్ అని, వెక్టార్ స్కోప్స్ అని, హిస్టోగ్రామ్ అని, సంథింగ్ సిఐఈ అని అనే ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మనకి మేజర్ గా యూజ్ అయ్యేది ఈ 3 మాత్రమే. పెరేడ్, వేవ్ ఫార్మ్, వెక్టార్ స్కోప్ అనేది మాత్రమే మనం మేజర్ గా యూజ్ చేస్తాం. అండ్ పెరేడ్ ఏంటంటే సపరేట్ కలర్ వస్తుంది, రెడ్, గ్రీన్, బ్లూ. వేవ్ ఫార్మ్స్ ఏంటంటే మనము అప్పుడు సపరేట్ రెడ్, గ్రీన్, బ్లూ వచ్చినట్టు దీనిలో మిక్స్ అయ్యి వస్తుంది అంతే. నెక్స్ట్ వెక్టార్స్కోప్ ఎందుకు యూజ్ చేస్తానంటే మనం ఒక ఇమేజ్ ని వైట్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కానీ మెయిన్ గా యూజ్ చేసేది స్కిన్ టోన్ అడ్జస్ట్ చేసుకునేకి ఈ వెక్టార్స్కోప్ అనేది యూజ్ చేస్తారు. ఫస్ట్ పెరేడ్ మనం చూస్తే అట్లే లెఫ్ట్ కి వస్తే దీనిలో చాలా వాల్యూస్ అనేది ఉంటుంది. దీనిలో 0 ఏంటంటే మనకి డీప్ బ్లాక్ అని, అండ్ అట్లే 1023 అనేది వచ్చి మనము ప్యూర్ వైట్స్ కింద డిటెక్ట్ చేస్తాం. అండ్ అలానే కిందికి వస్తే 896 నుంచి 640 వరకు వచ్చి మనకి హైలైట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అదే 640 నుంచి 384 వరకు వచ్చి మనం మిడ్ టోన్స్ కింద సెలెక్ట్ చేస్తాం. అండ్ 384 నుంచి 128 వరకు షాడోస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంకోటి మనం వాల్యూస్ ఈ గ్రాఫ్ ని చూసి అడ్జస్ట్ చేసేటప్పుడు మనము 1023 ని అండ్ ఈ 0 ని మనం కాంటాక్ట్ అవ్వకుండా చూసుకోవాలా. ఎప్పుడు అంటే ఎప్పుడు 1020 కిందే ఉండాలా మనకి, అండ్ 0 పైన ఉండాలి ఎప్పటికైనా మనకి. కలర్ వీల్స్ గురించి చూద్దాం. కలర్ వీల్స్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ కలర్ వీల్స్ అనేది ఉంటుంది, మళ్ళీ కలర్ బార్స్ అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ లాక్ వీల్స్ అని. ఈ 3 దానికి సేమ్ పర్పస్ బట్ కొంచెం చేంజెస్ అనేది ఉంటుంది కానీ సేమ్ యూసేజెస్. ఫస్ట్ మన కలర్ వీల్స్ గురించి చూద్దాం. కలర్ వీల్స్ లో మనకి లిఫ్ట్, గామా, గెయిన్, ఆఫ్సెట్ అని ఉంది. లిఫ్ట్ ని ఇంకో పేరు ఎట్లా పిలుస్తారంటే షాడోస్ అని పిలుస్తారు. అండ్ గామాన్ వచ్చి మనం మిడ్ టోన్స్ అంటాం, అండ్ గెయిన్ వచ్చి మనం హైలైట్స్ అంటాం. ఆఫ్సెట్ ఏంటంటే మనకి ఓవరాల్ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ 3 కలిపి అడ్జస్ట్ ఒకేసారి చేసుకునేకి ఆఫ్సెట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక ఇమేజ్ చూసేటప్పుడు మనకి అండ్ ఒక ఇమేజ్ లో మనకి డార్కెస్ట్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందో అది షాడోస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ లో మనకి ఇదంతా షాడోస్ ఉంది కాబట్టి ఈ ఇమేజ్ లో మనకి ఇక్కడ అంతా డార్క్ ఉంది కాబట్టి ఇదంతా షాడోస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడనే కాదు ఈ కార్నర్ లో గానీ అండ్ కింద ఇక్కడ గానీ ఇదంతా మనకి షాడోస్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ లో మనకి ఇక్కడ బ్రైట్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ అండ్ ఇంకా లైటింగ్ ఎక్కడెక్కడ పడుతుంది ఈ పాయింట్, ఇదంతా మనం హైలైట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ మిడ్ టోన్స్ ఏంటంటే మనకి అటు హైలైట్స్ కాకుండా ఇటు షాడోస్ కాకుండా మధ్యలో ఉంటుంది చూడండి, అది మనము మిడ్ టోన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఎట్లా అంటే అది ఇప్పుడు మనకి అంత బ్రైట్ లేకుండా అంత షాడోస్ లేకుండా మనకు మీడియం రేంజ్ లో ఉంటుంది చూడండి, ఇక్కడ మీడియం టోన్ లాగా దీన్ని మనం మిడ్ టోన్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఈ హైలైట్స్, షాడోస్, మిడ్ టోన్స్ అంటే అర్థమైంది. ఈ 3 తెలుసుకున్నారనుకో మీకు ఈ వీల్స్ అనేది యూస్ చేసేయచ్చు మీరు. నెక్స్ట్ ఈ ఇమేజ్ అని చూస్తే మనకి ఓవరాల్ ఇమేజ్ లో మనకి డల్ అనేది ఉంది. దీన్ని కొంచెం బ్రైట్ చేయాలనుకుంటున్నా, దానికోసం మనం హైలైట్స్ ని కొంచెం పెంచుకుంటాం. దానికోసం ఇక్కడ గెయిన్స్ లో పోయి మన హైలైట్స్ అనేది పెంచుకుంటాం. హైలైట్స్ పెంచుకున్నాక మనం చూస్తే మనకి ఓవరాల్ అప్పుడు ఉండే ఇమేజ్ కి ఇప్పుడు ఉండే ఇమేజ్ కి మనకి డిఫరెన్స్ తెలిసింది. ఈ ఇమేజ్ లో మనకి కొంచెం బ్రైట్ అయ్యడం జరిగింది. అలానే మిడ్ టోన్స్ కూడా కొంచెం పెంచుకుంటాం అండ్ షాడోస్ ని కూడా కొంచెం లేపుతాం. ఇప్పుడు చూడండి బిఫోర్ ఆఫ్టర్
అప్పుడు ఎలా ఉండే మనకి స్క్వీజ్ అయ్యి కొంచెం డార్క్ గా కనబడుతుండేది, ఇప్పుడు మనకి కొంచెం బ్రైట్ గా కనబడుతుంది. ఒక ఇమేజ్ లో మనకి ఫేస్ గానీ, షాడోస్ గానీ, మిడ్ టోన్స్ గానీ కొంచెం డీటెయిలింగ్ అనేది వచ్చింది మనకి. ఇప్పుడు ఇలా మనము ఈ 3 యూస్ చేసి మనము షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్సెట్ ఏంటంటే ఓవరాల్ మీకు షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ని 3 కలిపి అట్ ఏ టైం అడ్జస్ట్ చేయొచ్చు. జస్ట్ మీరు పైకి కనుక ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పక్కన గ్రాఫ్ లో చూస్తే తెలుస్తూ ఉంటుంది పైకి వెళ్ళడం మొత్తం, తగ్గిస్తే మనకి కిందికి రావడం తెలుస్తూ ఉంటుంది. అలానే గ్రాఫ్ లో చూసి మనం మీ ఇమేజ్ తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ బార్స్ కి కలర్ వీల్స్ కి సేమ్ డిఫరెన్స్, బట్ ఏముంటదంటే ఇప్పుడు మనం ఒక ఇమేజ్ లో మనకి ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలన్నా, టోన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లుక్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మనం దానిలోకి వచ్చి స్పెసిఫిక్ గా ఏ కలర్ కావాలంటే ఇట్లా పెంచుకుంటే మనం సరిపోతుంది. నెక్స్ట్ లాగ్ వీల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే మనము లాగ్ వీల్స్ ఏంటంటే కలర్ వీల్స్ లాగే దానికి దీనికి కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. అదేంటంటే మనం ఇక్కడ ఫస్ట్ కలర్ వీల్స్ లో మనం హైలైట్స్ ని అడ్జస్ట్ చేస్తే మనకి ఈ రైట్ లో గ్రాఫ్ చూడండి, మనకి హైలైట్స్ అడ్జస్ట్ చేసేటప్పుడు మనం ఓవరాల్ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ లో కూడా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ మిడ్ టోన్స్ లో అడ్జస్ట్ చేస్తే ఓవరాల్ హైలైట్స్, షాడోస్ లో కూడా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అదే షాడోస్ లో అడ్జస్ట్ చేస్తే ఓవరాల్ హైలైట్, మిడ్ టోన్స్ లో కూడా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి లాగ్ వీల్స్ లో స్పెసిఫిక్ గా మీరు హైలైట్స్ లో అడ్జస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ హైలైట్స్ లోనే అడ్జస్ట్ అవుతుంది. చూస్తే మీకు అడ్జస్ట్ చేసి చూపిస్తా. మనకి ఇక్కడ హైలైట్స్ లో మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్ లో ఈ టాప్ లైన్ చూసుకోండి, టాప్ లో ఉండేది మనకి హైలైట్స్ లో ఒక్కటే చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మిడ్ టోన్స్ లో అడ్జస్ట్ చేస్తే ఓన్లీ మిడ్ టోన్స్ లోనే మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ షాడోస్ లో అడ్జస్ట్ చేస్తే ఓన్లీ షాడోస్. ఇలా మనం స్పెసిఫిక్ గా హైలైట్స్ కానీ, షాడోస్ కానీ, మిడ్ టోన్స్ కానీ లాగ్ వీల్స్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు యాక్యురేట్ గా. నెక్స్ట్ ఇక్కడ పైన టాప్ లోకి వస్తే మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి, టెంపరేచర్, టింట్, కాంట్రాస్ట్ అని. ఇంకా అట్లా కిందికి వస్తే మనకి మిడ్ టోన్స్, కలర్ బూస్ట్, షాడోస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మనకి ఫస్ట్ టెంపరేచర్ ఏంటంటే మనకి ఒక ఇమేజ్ లో మనకి వార్మ్ గానీ ఏదైనా బ్లూ గానీ ఎక్కువ ఉందనుకో దానికి క్వైట్ ఆపోజిట్ తీసుకొని వెళ్ళామనుకో, లైక్ ఇప్పుడు మనకి ఇమేజ్ లో బ్లూ అనేది ఎక్కువ ఉంది, ఇట్లా నేను రైట్ సైడ్ కి తీసుకెళ్ళినాను అనుకో వామ్ అనేది యాడ్ అయిపోతుంది. కొంచెం ఒక టోన్ అనేది మనకి ఇప్పుడు యాడ్ అయింది దీనిలో. అలాగే మీకు వామ్ ఎక్కువ ఉందనుకో అలాగే లెఫ్ట్కి తీసుకెళ్తే మీరు మనకి బ్లూ అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ యాస్టిస్ టింట్ కూడా మనకి వైట్ ఏది ఎక్కువ ఉందో ఇమేజ్లో మనం తగ్గించుకోవాలనుకుంటే క్వైట్ ఆపోజిట్ తీసుకొని వెళ్తే ఆ కలర్ అనేది కంట్రోల్ చేయొచ్చు మనము. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఏంటంటే మనం ఒక ఇమేజ్లో బ్రైట్ పార్ట్ని, డార్కెస్ట్ పార్ట్ని మనం అడ్జస్ట్ చేసుకునే యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం ఈ కాంట్రాస్ట్ అనేది పెంచుకున్నాం అనుకో మనకి ఓవరాల్ షాడోస్లో, హైలైట్స్లో మాత్రం కొంచెం బ్రైట్నెస్ రావడం జరుగుతుంది. డీటెయిలింగ్ కూడా వచ్చింటుంది చూడండి అప్పటికి ఇప్పటికి. నెక్స్ట్ మిడ్ డీటెయిల్స్ ఏంటంటే ఒక ఇమేజ్లో మనకి రఫ్గా ఉందనుకో మనం దాన్ని స్మూత్ చేసుకోవడానికి కొంచెం మిడ్ డీటెయిల్స్ నుంచి యూస్ చేసుకుంటాం. మనం అడ్జస్ట్ చేస్తుంటే మీకు డీటెయిల్స్ తెలుస్తూ ఉంటుంది అది స్మూత్ అవ్వడము. నెక్స్ట్ కలర్ బూస్ట్, ఇమేజ్ని కలర్ పెంచుకోవడానికి కానీ లేదంటే ఉండే కలర్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ కలర్ బూస్ట్ని యూస్ చేస్తాం. అండ్ సేమ్ షాడోస్, హైలైట్స్ దీనిలాగే మనం షాడోస్ ఇక్కడ నుంచి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైలైట్స్ని కూడా. ఈ సాచురేషన్ ఏంటంటే మనం కలర్ కట్ చేసుకునే కానీ కలర్ పెంచుకునే కానీ యూజ్ అవుతుంది. ఈ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే మనకి కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అదే మనం పెంచుకుంటే మనము దాని కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి ఏంటంటే మనకి కలర్ చేంజ్ చేసుకునేకి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూస్ అడ్జస్ట్ చేస్తుంటే మనం లెఫ్ట్ రైట్ ఓవరాల్ ఇమేజ్లో మనకి కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వల్ల కలర్ని చేంజ్ చేసుకునేకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పక్కకు వస్తే హెచ్డిఆర్ వీల్స్ ఉంటుంది. ఇది బిగినర్స్కి పెద్ద అవసరం ఉండదు, మనకి ప్రైమరీ వీల్స్తో నుంచే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా. అండ్ నెక్స్ట్ ఆర్జీబీ మిక్సర్. ఒక ఇమేజ్లో మనకి ఇమేజ్ షూట్ చేయడమే మనకి కలర్ టోన్ చేంజ్ అయ్యి ఇట్లా వామ్ కానీ బ్లూ కానీ వచ్చిందనుకో ఇప్పుడు చెప్పినట్టు మనము వైట్ ఆపోజిట్ తీసుకెళ్తే మనం ఇట్లా కలర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దానికన్నా కొంచెం ఇది అడ్వాన్స్ టూల్, ఇది ఆర్జీబీ మిక్సర్ అనేది. టెంపరేచర్ తగ్గించుకున్నాం అనుకో మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్తే మనకి ఆ వామ్ అనేది కంట్రోల్ అవుతుంది, కానీ మనకి ఎగ్జాక్ట్ కంట్రోల్ అవ్వట్లేదు. మనకి ఇమేజ్ లో మొత్తం కట్ ఆఫ్ చేయాలంటే కష్టం అవుతుంది దీని నుంచి. దానికోసం వీళ్ళు ఈ ఆర్జీబీ మిక్సర్ అనే ఆప్షన్ తెచ్చారు. దీనిలో మనకి ఇమేజ్ ఓవరాల్ అనాలిసిస్ చేస్తే మనకి ఓవరాల్ ఇమేజ్ లో మనకి రెడ్ అనేది ఎక్కువ ఉంది, ఈ రెడ్ తగ్గించినాను అనుకో మనకి గ్రీన్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ గ్రీన్ అవుట్పుట్లోకి వచ్చి గ్రీన్ని తగ్గించినాం అనుకో మనకి ఇప్పుడు లైట్గా బ్లూ అనేది ఉంది. నెక్స్ట్ ఈ బ్లూని కొంచెం కిందికి తగ్గించినాం అనుకో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది వైట్ బ్యాలెన్సింగ్ అయింది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఇలా ఇమేజ్ లో మనకి స్పెసిఫిక్ గా వైట్ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఏదైనా కలర్ ఎక్కువ ఉండేది మనం కట్ ఆఫ్ చేసుకోవడానికి ఓవరాల్ ఇమేజ్ లో మనము ఈ ఆర్జీబీ మిక్సర్ అనేది యూజ్ చేస్తాము. మోషన్ ఎఫెక్ట్స్ లో మనకి ఏం యూజ్ అవుతుందంటే నాయిస్ రిడక్షన్ చేసుకునే కానీ లేదంటే మోషన్ బ్లర్ యాడ్ చేసుకునే కానీ యూజ్ అవుతుంది. ఇక్కడ పైన మోడ్ లో పోయి మనకి ఏ మోడ్ కావాలో సెలెక్ట్ చేసుకుని కింద వచ్చి వాల్యూస్ అడ్జస్ట్ చేసుకుంటే ఆ నాయిస్ అనేది రిడక్షన్ అవుతుంది. అదే రైట్ సైడ్ కి వచ్చి మనం అడ్జస్ట్ చేస్తే ఆ ఇమేజ్ లో మోషన్ బ్లర్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ కస్టమ్ కట్స్. దీనిలో మనకి చాలా ఆప్షన్స్ అనేది ఉంటుంది. హ్యూ వర్సెస్ హ్యూ వర్సెస్ సాచురేషన్, హ్యూ వర్సెస్ లూమినెన్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి దీనిలో ఫస్ట్ మనం కస్టమ్ కట్స్ గురించి చూద్దాం. ఈ లైన్ చూస్తే మనము 5 పాయింట్స్ పైన కనెక్ట్ అవుతూ మనకి పై వరకు వెళ్తుంది. ఇప్పుడు మార్క్ వేసి చూపిస్తాం మీకు. అదేదో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఈ నుంచి ఇటుకు ఒక పాయింట్, ఈ నుంచి ఇటుకు ఒక పాయింట్, అండ్ నెక్స్ట్ ఈ నుంచి ఇటుకు ఒక పాయింట్. ఇప్పుడు చూస్తే మనకి 6 పాయింట్స్ అనేది ఉంటాయి. ఈ 2 పాయింట్లు ఉన్నాయి చూడండి,
ఇది ఇమేజ్లో ఓవరాల్ ఇమేజ్లో మనకి బ్లాకెస్ట్ పార్ట్ అంటే ప్యూర్ బ్లాక్ అనేది ఈ 2 పాయింట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఈ టాప్ 2 వచ్చి మనకి ప్యూర్ వైట్ అంటే ఏదైనా కలర్ అవ్వచ్చు, అది ప్యూర్ వైట్ ఉండేది మనం ఈ 2 పాయింట్స్ నుంచి మనం కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ ఏంటంటే హైలైట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ ఎందుకంటే మనం మిడ్ టోన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ ఏంటంటే షాడోస్. అండ్ నెక్స్ట్ ఈ కింద ఉండేది ఈ 2 వచ్చి మనకి బ్లాక్స్ అండ్ అట్లే టాప్లో ఉండేది మనకి వైట్. ఇప్పుడు మీకు డీటెయిల్గా చూడాలనుకుంటే ఇక్కడ ఈ 2 పాయింట్లు మనం హైలైట్స్ అనుకున్నాం కదా, ఇప్పుడు మనం హైలైట్స్ పాయింట్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తే మనకి ఇమేజ్లో డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. కొంచెం ఇమేజ్లో మనకి హైలైట్స్లో మాత్రం కొంచెం బ్రైట్ అవ్వడం జరిగింది. ఈ 2 పాయింట్ షాడోస్ అన్నాయి కదా, ఇప్పుడు షాడోస్లో కొంచెం కిందికి తగ్గిస్తే మనకి షాడోస్లో మళ్ళీ ఇంకా డీటెయిలింగ్ రావడం కానీ షాడోస్ ఇంకా డల్ అవ్వడం కానీ జరిగింది. ఇలా మనం కస్టమ్ కలర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ కలర్స్ లో హ్యూ వర్సెస్ హ్యూ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు హ్యూ ఏంటంటే కలర్ చేంజ్ చేసుకునే మనం యూజ్ అవుతుంది. అదే సేమ్ సిమిలర్ గా దీనిలో ఒక కలర్ నుంచి ఇంకో కలర్ కి చేంజ్ చేసుకోవచ్చు ఈజీగా. దాన్ని హ్యూ వర్సెస్ హ్యూ అంటారు. లైక్ ఈ ఇమేజ్ లో మనకి బ్లూ అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది, దానికోసం నేను అది తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనకి ఇక్కడ బ్లూ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఈ సెంటర్ పాయింట్ పట్టుకొని మనకి పైకి కిందికి కానీ అడ్జస్ట్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన బ్లూ పార్ట్స్ లో మాత్రం కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ డయాగ్నోట్ కావద్దు, కొంచెం సిమిలర్ గా అవుతుంది, మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హ్యూ వర్సెస్ సాచురేషన్. హ్యూ వర్సెస్ సాచురేషన్ ఏంటంటే మనకి ఒక ఇమేజ్ లో మనకి కలర్ అనేది ఎక్కువ ఉందనుకో, దాన్ని తగ్గించుకోవడానికి హ్యూ వర్సెస్ సాచురేషన్ యూజ్ చేస్తాం. ఇమేజ్ లో మనకి కొంచెం రెడ్ అనేది ఎక్కువ ఉంది, దానికోసం ఇక్కడ రెడ్ ని సెలెక్ట్ చేసి తగ్గిస్తే ఈ ఇమేజ్ లో మనకి రెడ్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. నాట్ ఓన్లీ రెడ్, ఒక ఇమేజ్ లో మీరు బాగా అనాలిసిస్ చేస్తే అది రెడ్ కానీ బ్లూ కానీ ఏది ఉన్నా మనము హ్యూ వర్సెస్ సాచురేషన్ యూజ్ చేసి మనం కలర్ ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ ఏదైనా స్పెసిఫిక్ కలర్ ని బ్రైట్నెస్ పెంచుకునేకి హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్ నుంచి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ అంతా స్కై బ్లూ ఉంది కాబట్టి స్కై బ్లూని సెలెక్ట్ చేసి మీరు కొంచెం పైకి పెంచినాను అనుకో, ఆ ఇమేజ్ లో మనకి బ్రైట్నెస్ అనేది కొద్దిగా పెరగడం జరుగుతుంది. మీ స్క్రీన్ పైన డిఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. ఇలా మనం హ్యూ వర్సెస్ లూమినెన్స్ యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లూమా వర్సెస్ సాచురేషన్, సాచురేషన్ వర్సెస్ సాచురేషన్, సాచురేషన్ వర్సెస్ లూమా అన్ని మనకి పెద్ద అవసరం ఉండేది. 3 మేజర్ గా మనకి యూజ్ అయ్యేది 4 మాత్రమే. నెక్స్ట్ కలర్ స్లైస్. కలర్ స్లైస్ సిమిలర్ గా మనం కస్టమ్ కలర్స్ లాగే అప్పుడు కలర్ ని కంట్రోల్ చేసుకునే ఎట్లా యూజ్ చేస్తాము హ్యూ వర్సెస్ సాచురేషన్. ఈ కలర్ స్లైస్ అనేది అట్లే యూజ్ అవుతుంది. దీనిలో ఏంటంటే సపరేట్ గా కలర్స్ ఇచ్చేసి ఉంటాడు మనకి రెడ్, గ్రీన్, సియానో, బ్లూ, మెజెంటా, ఎల్లో అని. అండ్ స్కిన్ టోన్ కూడా మనం ఈ నుంచి స్కిన్ టోన్లో కూడా మన కలర్ డిఫరెన్స్ ఉంటే ఈ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనకి ఇప్పుడు మనకి ఓవరాల్ ఇమేజ్లో మనకి ఏది ఎక్కువ ఉందో తెలుసుకుంటే మనకి ఆ కలర్లోకి మనం వెళ్ళి ఇప్పుడు నాకు ఈ ఇమేజ్లో రెడ్ అనేది ఎక్కువ ఉంది, ఆ రెడ్లో మనకి కిందకి వస్తే మనకి ఇదేంటంటే బ్రైట్నెస్ పెంచేకి కానీ ఉండే కలర్ని ఇంకా బ్రైట్ పెంచడానికి యూజ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ వస్తే ఇది సాచురేషన్, ఆ కలర్ని కంట్రోల్ చేసేకి కానీ కట్ ఆఫ్ చేసుకునే కానీ ఈ సాచురేషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇమేజ్లో మనకి కొంచెం బ్రైట్ ఉంది కాబట్టి మనం కలర్ని తగ్గిస్తాము. ఇప్పుడు చూస్తే మనకి ఓవరాల్ ఇమేజ్లో మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఆ రెడ్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది, చాలా యాక్యురేట్గా కట్ అయింది దీనిలో. అండ్ రెడ్ అనే కాదు, ఒక ఇమేజ్లో స్పెసిఫిక్గా మీకు ఏదైనా పార్ట్ కనుక బ్రైట్గా కనబడుతుందంటే దీన్ని యూజ్ చేసుకొని మనము తగ్గించుకోవచ్చు సాచురేషన్ని. లేదంటే బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఉండే కలర్ని బ్రైట్గా చేయాలనుకుంటే డార్క్ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫైడ్ టూల్. ఈ క్వాలిఫైడ్ టూల్ ఎందుకంటే మనకి ఏదైనా స్పెసిఫిక్ కలర్ని మనము సపరేట్ చేసుకునేకి క్వాలిఫైడ్ టూల్ నుంచి యూజ్ చేస్తాం. అది ఎలా అంటే క్వాలిఫైడ్ టూల్లోకి వచ్చి మనము ఏ సపరేట్ చేసుకోవాలనుకుంటున్నారో అది వచ్చి సెలెక్ట్ చేస్తే మనకి సెలెక్ట్ అవుతుంది. కానీ ఏది సెలెక్ట్ అయిందో మనకి కనబడలేదు, దానికోసం మనం ఇక్కడ పైకి వస్తే మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఓవరాల్ ఇమేజ్లో ఆ కలర్ ఎక్కడెక్కడ ఉందో ఆ కలర్ ఒకటే మనకు సెలెక్ట్ అవుతుంది. ఇది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారంటే స్పెసిఫిక్ ఒక పార్ట్లో మనం బ్రైట్నెస్ కానీ కలర్ తగ్గించుకోవాలంటే ఏదైనా చేయాలంటే మనకి ఓవరాల్ ఇమేజ్ పైన అంత అప్లై అవుతుంది. ఇది యూజ్ చేసి మనం స్పెసిఫిక్గా ఏ పార్ట్లో అడ్జస్ట్ చేయాలనుకుంటున్నామో అదొక్కటే అడ్జస్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఫిల్టర్స్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి, దీని వాల్యూస్ అడ్జస్ట్ చేస్తూ మనం స్మూత్ చేసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ విండోస్ టూల్. ఈ విండోస్ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇప్పుడు క్వాలిఫైడ్ టూల్లో మనం సెలెక్ట్ చేసి ఉంటాం కదా, సెలెక్ట్ చేయడంతో మనకి ఓవరాల్ ఇమేజ్లో ఆ కలర్ ఎక్కడెక్కడ ఉందో అదంతా సెలెక్ట్ అయిపోతుంది. ఆ ఫేస్ పైన కానీ పర్టికులర్గా ఏదైనా పాయింట్లో మాత్రం కావాలనుకుంటున్నారనుకో ఈ మాస్కింగ్ టూల్ యూజ్ చేసి మనము ఆ స్పెసిఫిక్ కలర్ని క్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ షేప్ కావాలంటే అది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ పైన ఆ షేప్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మనము ఏ పార్ట్ మాత్రం కావాలో అదొక్కటి ఈ సర్కిల్లో ఉన్నట్టు చూసుకుంటే మనకి ఆ పార్ట్ ఒకటే మనకు కనబడుతుంది, మిగతా ఎక్స్టెండెడ్ ఏమి కనపడవు. అండ్ కిందికి వస్తే దానిలో కూడా ఇంకా డిఫరెంట్ టూల్ ఉన్నాయి, ఇంకా చాలా షేప్స్ ఉన్నాయి దీనిలో. మీకు ఏ టూల్ కావాలంటే అది యూజ్ చేసి మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాకర్ టూల్. నెక్స్ట్ ఈ ట్రాకర్ టూల్ ఎందుకంటే ఇప్పుడు మనం ఈ షేప్ వేసింటాం కదా, షేప్ వేసినప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది ఒకే పొజిషన్లోనే ఉండదు, కదులుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ట్రాక్ చేసుకోవడానికి ఈ ట్రాకర్ నుంచి యూజ్ చేస్తాం. అది ఎలా అంటే ఈ ట్రాకర్ టూల్లోకి వచ్చి ఇక్కడ మనకి ట్రాక్ ఆప్షన్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్. ఇది సెలెక్ట్ చేస్తే మనకి ఓవరాల్ ఇమేజ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రాక్ అనేది అయిపోతుంది. ఇది కొంచెం టైం పడుతుంది ట్రాక్ అయ్యేకి. వన్స్ ట్రాక్ అయినాక మనకి ఇది
ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి ప్లే చేసి చూస్తే మనకి ఫేస్కి తగినట్టు ఇది ట్రాక్ అయ్యి ఉంటుంది. ఇలా ట్రాకర్ టూల్ యూజ్ చేసి మనము ఏదైనా స్పెసిఫిక్ ట్రాకింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ షార్ప్ పెన్ ఎందుకంటే మనము ఒక ఇమేజ్లో మనకి బ్లర్నెస్ కానీ ఏదైనా డీటెయిలింగ్ లేకపోతే షార్ప్నెస్ పెంచుకునే కానీ యూజ్ అవుతుంది. ఈ వాల్యూస్ని కొంచెం పైకి పెంచుకుంటే మనము ఆ ఇమేజ్లో మనకి స్మూత్ అనేది పెరుగుతుంది. అదే వాల్యూస్ కిందకి తగ్గించినారనుకో ఆ ఇమేజ్లో షార్ప్నెస్ అనేది పెరుగుతుంది మనకి. నెక్స్ట్ ఈ కీ ఆప్షన్ స్పెసిఫిక్గా ఏం యూజ్ చేస్తానంటే మనం ఏదైనా లట్ ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు దీనిపైన మనకి దాని ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే ఒక హార్ష్గా కనబడుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ కీ అవుట్పుట్లో పోతే గెయిన్ తగ్గించుకుంటే మనకి ఆ కలర్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. చూస్తే అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు హార్ష్గా కనపడేది ఇప్పుడు మనకు కొంచెం న్యాచురల్గా బాగా కనబడుతుంది. ఇలా ఇంటెన్సిటీని మనం కంట్రోల్ చేయొచ్చు ఈ నుంచి. నెక్స్ట్ సైజింగ్, దీనిలో మనం జస్ట్ ప్యాన్ కానీ, రొటేట్ కానీ, టిల్ట్ కానీ, జూమ్ కానీ అది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇది కలర్ పేజ్లో ఉన్న టూల్స్. అండ్ ఆ టూల్స్ని ఎలా వాడాలో కూడా ఈ వీడియోలో చెప్పిన క్లారిటీగా. ఐ హోప్ ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నా. బై బై.